హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈ వీడియోలో ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను చేసుకున్న కొన్ని పనులైతే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే 4 రోజుల నుంచి అస్సలు వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరట్లేదండి. ఫంక్షన్ బట్టలు ఉన్నాయన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ అంతకుముందు వీడియోలో. 3 ఫంక్షన్ల బట్టలు అర్జెంటుగా ఇవ్వాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా వీడియోస్ తీయటానికి కుదరట్లేదు. ఒకవేళ తీసినా కూడా నాకు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇవ్వటానికి కూడా కుదరట్లేదనమాట. ఇంకా అందుకోసం కొంచెం ఈ బట్టల హడావిడి తగ్గిందాక ఇంకా కుదరలేదనమాట. ఇంకా చీకటితో 4కి లేవటం, 6, 6:30 దాకా మిషన్ కుట్టడం. తర్వాత మళ్ళీ మాకు 6:30కి కరెంటు పోయిద్దనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడం, మళ్ళీ మిషన్ పెట్టడం. ఇంకా నైటు 10, 11 ఆ టైం దాకా మిషన్ పెడుతున్నాను. ఇంకా అలా కుడితేనే నేను అందియగలిగాననమాట. అయితే ఇంకా అందుకోసమే ఈ 4 రోజుల నుంచి వీడియోస్ పెట్టడానికి కూడా కుదరలేదు. ఇంక ఈరోజు నేను మిషన్ కుడతా ఉంటే ఇంకా మా వారైతే ఇటువైపు అంతా శుభ్రం చేస్తూ ఉన్నారు. అంటే శుభ్రం చేయటం అంటే నేను ఆల్రెడీ పిచ్చి మొక్కలు అవన్నీ తీసేసాను. ఇంకా ఇక్కడ కొన్ని బండ్లు అయితే పరిసున్నాయి కదా, ఇంకా అవి కూడా తీసి ఒక పక్కన పెట్టమని చెప్పాను. ఇంకా మొత్తం తీయటానికి ఇంకా మా వారికి కూడా అసలు టైం కుదరట్లేదనమాట. తనకి ఉండే పనులు తనకు ఉంటున్నాయి. ఇంకా రోజు అలాగే అయిపోతుంది అని చెప్పి రోజు మీకు కుదిరినంతసేపే చేయండి అని చెప్తే ఇంకా రోజు కొన్ని బండ్లు అయితే తీసి పక్కన పెడతా ఉన్నారు. ఇంకా ఇవాళ కూడా కుదిరినంతసేపు చేశారనమాట. ఇంకా నేను మిషన్ నుంచి దిగిన తర్వాత ఇంక వాకిలి అది వచ్చి ముగ్గు పెట్టుకుందామని చెప్పి ఇటువైపుకి అయితే వచ్చాను. ఫస్ట్ ఇటు ర్యాంప్ అంతా కూర్చి ముగ్గు పెట్టేసేస్తే లోపల తర్వాత అంటే మనకి ప్రహరీ లోపల తర్వాత ఉడుద్దాంలే అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇటు ఊడ్చి ముగ్గు పెడుతున్నాను. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది పెళ్ళి అనమాట ఎల్లుండి. అంటే ఈ వీడియో తీసేటప్పటికి అంటే ఎల్లుండి పెళ్ళి అనంగా ఈ వీడియో తీశానమాట. అయితే మధ్యలో ఇంకొక రోజే కదా ఉంది, కొంచెం ఇల్లు అది కూడా శుభ్రం చేద్దాము అంటే అస్సలు కుదరట్లేదండి. ఇంకా నాకు ఈ బట్టలతోటే సరిపోతుంది. ఇంకా బయటన్నా కొంచెం శుభ్రం చేద్దాము అని చెప్పి ఇంకా మా వారిని అయితే ఈ బండ్లు అవి తీసేయండి నేను ఊడ్చేస్తాను అని చెప్పాను. చూడాలి, కుదిరితే కనుక ఇల్లు కూడా బూజు దులిపి సర్దుదాం అనుకుంటున్నా. ఇంక ఈ బట్టలు అయితే కానీ నాకు హడావిడి తగ్గదనమాట. కొంచెం చుట్టాలు అది వచ్చినప్పుడు కొంచెం సర్దుకొని నీట్గా పెట్టుకుంటే బాగుండిద్ది కదా అనిపించిద్ది. అంటే ఎప్పుడైనా నేను ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకుంటూ ఉంటాను. కాకపోతే ఏంటంటే అదొక ఆనందం అనమాట. అంటే కొంచెం మళ్ళీ శుభ్రం చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం నేను ఎప్పటికప్పుడే పొద్దున్నే ఇల్లు ఉడుస్తాం కదా, ఆ టైంలోనే కిటికీల దగ్గర రూముల్లో కూడా ఆ మూలలంతా చీపురు ఆడిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటా. అయినా కూడా ఏదో కొంచెం మళ్ళీ దులిపి సర్దుకుంటే బాగుండు అనిపిస్తుంది. చూడాలి మరి ఎంతవరకు కుదిరిద్దో. అదొకటి ఇప్పుడు శనివారం పూజ చేసుకుంటున్నాను కదా, గురువు శుక్రవారాల్లో కూడా ఊడ్చి శుభ్రం చేసుకుంటున్నాను. అయినా కూడా చెప్పాను కదా, ఎంత శుభ్రం చేసినా మళ్ళీ చుట్టాలు వస్తున్నారు అని అంటే మళ్ళీ శుభ్రం చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. మరి కుదిరిద్దో లేదో చూద్దాం. ఇంక బయట వాకిలి ఊడ్చేసి కడిగి ఇదిగో సింపుల్గా ఇట్లా ముగ్గు పెట్టేసుకున్నాను. ఒక్కొక్క రోజు అయితే సింపుల్గా చిన్న ముగ్గు వేసేస్తా. ఒక్కొక్క రోజు అయితే కొంచెం అట్లా కొంచెం పెద్ద ముగ్గులాగా అలా వేస్తానన్నమాట. అంటే నేను వేసే టైంని బట్టి కూడా చిన్న ముగ్గు పెద్ద ముగ్గు అట్లా వేస్తూ ఉంటా. ఇంక ఈరోజు అయితే సింపుల్గా అలా వేసుకున్నాను. నన్ను చాలామంది అడుగుతున్నారు, మంగళవారం శుక్రవారం అట్లా ముగ్గుల్లో కలర్స్ ఎందుకు వేయటం లేదు అక్క అని అడుగుతున్నారు. అంటే పసుపు కుంకుమ అయితే నేను అంతకుముందు వేసేదాన్ని. ఒక ఆంటీ చెప్పారనమాట, పసుపు కుంకుమ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, మనం కాళ్ళతో తొక్కుతాం కదా, అట్లా వేయకూడదు అని చెప్పారనమాట. ఇంకా అప్పటి నుంచి నేను వేయటం మానేశాను. కాకపోతే ఏంటంటే మనం ముగ్గుల్లో వేసుకునే కలర్స్ ఉంటాయి కదా, ఇసుక లాంటిది, అవైతే తీసుకుంటా. పసుపు కుంకుమ కలర్ అంటే ఎల్లో కలరు రెడ్ కలర్ తీసుకుంటాను. ఇంకా అవే వేస్తానన్నమాట. ప్రస్తుతానికైతే అవి నా దగ్గర అయిపోయినాయి. ఇంకా ఊళ్ళోకి వస్తే తీసుకునేదాన్ని, రావట్లేదు. చూడాలి, మళ్ళీ వస్తే అప్పుడు తీసుకుంటానన్నమాట. అంటే ప్రత్యేకంగా
ప్రతిరోజు వేయాలి అన్న నియమం అయితే నాకేం లేదు. ఆ టైంకి నా దగ్గర ఉంటే వేస్తా, లేకపోతే లేదనమాట. ఇంక దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడైతే మాత్రం చిన్న ముగ్గు పెట్టుకొని దేవుడు మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్లేస్లో చిన్న ముగ్గు పెట్టుకొని దాని మీద అయితే మాత్రం పసుపు కుంకుమ వేసుకుంటా. అంతేగాని బయట వాకిట్లో అయితే మాత్రం పసుపు కుంకాలు అట్లా ఏం పెట్టను. ఇంకా నేనైతే అంతే వేసుకుంటాను. పండగలప్పుడు అలాంటప్పుడు అయితే కనుక చెప్పాను కదా కలర్స్ వేస్తాను అని, ఎల్లో కలరు, రెడ్ కలరు కలర్స్ అయితే వేసుకుంటానమాట. ఇంకా బయట ముగ్గది పెట్టుకున్న తర్వాత ఇంక ఈ రూమ్ కూడా అంత ఆగంగా ఉందన్నమాట. అంటే మన దగ్గరికి శారీస్ తీసుకోవడానికి వచ్చారు. ఇవి వచ్చి మళ్ళీ నాకే బ్లౌజులు కొట్టమని ఇచ్చెళ్ళారనమాట. ఇంకా అవన్నీ పెట్లు తీసి ఇంకా అవన్నీ బయటపడేసి సర్దుకుంటా ఉన్నాను. ఇంకంతా అట్లాగి ఇట్లాగి అంతా ఆగంగా అయిపోయినాయి. ఇంకా మనకి ఈ కుర్చీలో ఉన్నాయి చూసారా బట్టలు, ఇవన్నీ కొట్టాల్సినవి అన్నమాట. ఇంకా తీసుకున్నవి కొట్టాల్సినవి అన్నీ ఇంకా దాంట్లో పెడతా ఉంటాను కుర్చీలో. కుట్టినవి ఏమో కవర్లకి ఎవరి వాళ్ళకి కవర్లకి పెట్టేసి పక్కన పెట్టేసుకుంటా ఉంటానన్నమాట. ఇంకా అట్లా చేస్తూ ఉంటాను. ఇంకా మనకి ఇక్కడ షెల్ఫ్ ఉంది కానీ దాంట్లో మనం సేల్కి తెచ్చిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా అవి పెడతా ఉంటానన్నమాట. ఇంకా షెల్ఫ్ అంతా అవే సరిపోతున్నాయి. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంక ఇట్లా పక్కన ఇట్లా కుర్చీలో పెట్టుకుంటున్నాను ప్రస్తుతానికైతే. ఇంకా అవన్నీ అట్లా సర్దేసి నీట్గా ఎక్కడ ఇంక ఈ రూమ్ అంతా కూడా శుభ్రంగా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా బయట అంతా కూడా ఊడవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ లోపల అసలు గాలి రావట్లేదు అని చెప్పి 2 రోజులు అయిందనమాట మిషన్లో బయట పెట్టి. నిన్న కాక మొన్న బయట పెట్టాను. ఇంకా బయట కూర్చొని కుట్టుకుంటా ఉన్నాను అనమాట. బయట అయితే కొంచెం గాలి దోలిద్ది అని చెప్పి లోపల అస్సలు ఊపిరాడతలేదనమాట. ఈ రేకులు అయ్యేటప్పటికి పైన మనకి కప్పు అస్సలు ఊపిరాడట్లేదు, కూర్చోలేకపోతున్నాము, ఉడుక్కుపోతుంది అని చెప్పి ఇంకా మిషన్లో అయితే బయట పెట్టాము. ఇంకా ఈ రూమ్ అయితే శుభ్రం చేసి ఊడ్చేయటం అయిపోయింది. ఇంకా బయట కూడా అంతా శుభ్రం చేసేసాను. ఇదిగోండి మొత్తం నీట్గా బయట అంతా కూడా ఊడ్చేసాను అనమాట. ఇంకా లోపల రూమ్ అంతా ఊడ్చి అంత శుభ్రంగా సర్దిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. ఇప్పుడు అసలు ఎంత బాగుందో అనిపించింది. ఇందాక సర్దక ముందు అంత ఆగంగా ఉందన్నమాట. ఇంకా బయట కూడా అంత శుభ్రంగా ఊడ్చేసాను. ఇంక ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు కుట్టాలి. ఇంకా అందుకోసం అని చెప్పి అది మిషన్ మీద పెట్టాను. ఇంట్లో పని అయిన తర్వాత మళ్ళీ వచ్చి మిషన్ పెడదామని చెప్పి ప్రస్తుతానికైతే ఇంకా మిషన్ పని ఆపేసి ఇంట్లోకి వచ్చాను. వంట పని అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మిషన్ పెడతానమాట. ప్రస్తుతానికైతే బయట వాకిళ్ళు ఊడవటం, ఇంట్లో అంతా ఊడవటం, గిన్నెలు గడగటం, టిఫిన్ పని అవన్నీ అయిపోయినాయి. ఇంకా వంట చేయాలి. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట అందరికీ. నేను చేసిన క్యాప్సికమ్ కర్రీ అయితే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఇంట్లోనే కాదు మా చుట్టాల్లో కూడా నేను చేసే క్యాప్సికమ్ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం అనమాట. అంటే నేను అంత బాగా చేస్తానని కాదు కానీ ఎందుకనో నేను చేసిన కర్రీ అంటే ఇష్టము. నేను చేసే ప్రాసెస్ కూడా చూపించుతాను. ఫస్ట్ అయితే నేను 3 క్యాప్సికమ్స్ తీసుకున్నా. అలాగే ఉల్లిపాయలు కూడా 4 తీసుకున్నాను అనమాట. ఉల్లిపాయ క్యాప్సికమ్ నేను చెరుసగం వేస్తానన్నమాట. అప్పుడే నాకు టేస్ట్ వచ్చింది అనిపించింది. ఇంకా వాటిని నిలువుగా సన్నగా కట్ చేసుకొని ఇంకా అలాగే 4 పచ్చిమిరకాయలు కూడా కట్ చేశాను. కొంచెం పచ్చిమిర్చి స్పైసీ కూడా ఉంటే బాగుంటుంది అని ఇంకా అవన్నీ సన్నగా కట్ చేసుకున్నాక తిరగమాత చేసి తిరగమాత గింజలు అవన్నీ కాలిన తర్వాత కరివేపాకు వేసేసి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసి ఇంకొంచెం వేగనివ్వాలన్నమాట. కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసి అవి కూడా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి అయితే వేస్తున్నాను. ఇవి కూడా వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం వేగాలన్నమాట. అప్పుడు దాకా నేను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను హైలో పెట్టి దగ్గరుండి తిప్పుతూ ఉన్నాను. అప్పుడే మనకి మంచిగా వేగిద్ది, టేస్ట్ వచ్చిద్ది అనమాట. ఇంకా అలాగే ఒక పక్కన రైస్ కూడా కడిగి పెడుతున్నాను. ఇంకా నాకు వంట పని అయిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ మిషన్ పెట్టుకుంటానమాట వెళ్ళి. ఇంకా అందుకోసం ఒక పొయ్యి మీద రైస్ పెట్టేసి ఒక పొయ్యి మీద కర్రీ చేసేస్తున్నా. ఇంక ఇది చూసారు కదా కొంచెం ఇలా వేగింది కదా,
ఇంక ఇలా వేగిన తర్వాత మనం రోజు వాడుకునే సంబార కారమే వేసాను. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవటమేనమాట. ఇంకా దానికి కొలత అదేం ఉండదు. మనం తినే ఉప్పు కారాలు దాన్ని బట్టి వేసుకోవడమే, సాల్ట్ అయినా కారం అయినా. ఇంకా అట్లా వేసిన తర్వాత ఒక్క నిమిషం అట్లా వేగిన తర్వాత లాస్ట్లో మనం దించుతాము అనుకున్నప్పుడు 2 స్పూన్లు, అంటే నేను చేసిన ఇంత కర్రీకి 2 స్పూన్లు శనగపిండి వేసాను అనమాట. శనగపిండి వేసినాక ఒక్క 2 నిమిషాలు అలా తిప్పుతూ ఉండాలి. ఇంక తర్వాత ఇంక పొయ్యి కట్టేసేయటమే. మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయింది. దీనికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టిద్ది అనమాట. ఏంటంటే మనం ఇదని కాదు, శనగపిండి వేసి చేసే కర్రీ ఫ్రైలకి ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. మనం శనగపిండి వేయంగానే ఇంకా ఆయిల్ అంతా పీల్చేసి పొడి పొడిలాడుతూ వచ్చిద్ది అనమాట. ఇంకా వంట పని అంతా అయిపోయింది. భోజనం చేసి కొంచెం సేపు నేను మిషన్ పెట్టాను. తర్వాత మళ్ళీ సాయంత్రం అనమాట ఈ పనులన్నీ. ఈరోజు ఏం జరిగిందంటే అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నేను ఇంట్లో పని అయిపోయిన తర్వాత మిషన్ పెట్టుకుందాము అనుకున్నాను కదా. ఇంకా అట్లా మిషన్ పెట్టానో లేదో ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి అని చెప్పి మోటార్ వేస్తే అసలు నీళ్ళు ఎక్కట్లేదు అనమాట. అది అలా ఉంచి ఏదో అట్లా తిప్పి ఇట్లా తిప్పి మళ్ళీ ట్యాంకులో నీళ్ళు ఎక్కుతున్నాయిలే అనుకుంటే వాషింగ్ మిషన్ చెడిపోయింది. అంతలోనే ఏసీ కూడా సరిగ్గా పని చేయటం లేదు అని చెప్తే మళ్ళీ ఏసీ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి బాగు చేసి వెళ్ళారు. ఇంకా అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఈ రోజంతా మీరు నమ్మరు, ఈ పనులే సరిపోయినాయి అనమాట. నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఇంకా అసలు ఎంత ఇబ్బంది అయిపోయిందంటే ఇలాంటి రోజు ఒకరోజు వచ్చిద్దా అన్నట్టు అనిపించింది. మొత్తం ఒకేసారి అన్నీ పాడైపోయినాయి అనమాట. ఇంకేం చేస్తాం, పొద్దునేసాను ఈ బట్టలు వాషింగ్ మిషన్లో, అది అసలు తిరగలేదనమాట. ఇంకా లాభం లేదని చెప్పి ఇంక ఇప్పుడు తీసి మళ్ళీ విడిగా ఉతుకుతాము అని చెప్పి ఇవన్నీ తీసాను. ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను. పొద్దున్నే ఉతికేస్తే బాగుండేది, అప్పుడే ఒక అరగంట చూసి తిరగట్లేదు కదా అని చెప్పి ఉతికితే బాగుండేది. నేనేమనుకున్నానంటే కొంచెం సేపు అయితే అదే తిరిగిద్దిలే అన్నట్టుగా ఊరుకున్నాను అనమాట. అదేమో పని చేయలేదు. ఇంకేం చేస్తాం, ఇంక ఇప్పుడు తీసి అన్నీ మళ్ళీ ఉతుకుతున్నాను. ఒక పక్క మొబ్బు పట్టినట్టుగా కూడా ఉందన్నమాట. మరి వర్షం వచ్చిద్దో ఏమో చూడాలి. ఇంక వర్షం వచ్చిందంటే ఇంక ఈ బట్టలన్నీ ఎక్కడ ఆరేయాలో ఏంటో అన్నట్టుగా ఉందన్నమాట. చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా ఎలాగైతే అలాగైద్ది, అంటే ఆల్రెడీ తడిచిపోయే ఉన్నాయి కదా. ఇంకా అందుకోసం మొత్తం ఉతికి ఇంకా కంఫర్ట్ వేసి జాడిచ్చేసాను. ఇంక ఇవన్నీ ఉతికేసిన తర్వాత అసలు టైం ఎంతసేపు పట్టిందంటే ఇవి మొత్తం నేను 4:30కి స్టార్ట్ చేస్తే 7:30 అయ్యిందనమాట. ఇవన్నీ అయ్యేటప్పటికి అంత టైం పట్టింది. అన్ని బట్టలు ఉండిపోయినాయి. ఏదైనా మనం విడిగా ఉతుక్కున్నాం అనుకోండి, ఏ రోజు ఆ రోజు ఉతికేసుకుంటాం కదా, అంత కష్టం అనిపించదు. వాషింగ్ మిషన్లో అంటే దాంట్లో పట్టినన్ని వేస్తూనే ఉంటాం కదా. ఇంకా నా పని అయిపోయిందనమాట ఇవాళ ఇవన్నీ ఉతికేటప్పటికి. మొత్తం ఒకేసారి అయ్యేటప్పటికి చాలా కష్టం అనిపించింది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు కూడా చేసుకున్నాను. అంటే సాయంత్రం పూట ఏం పనులు అంటే కర్రీ చేసే పని లేదులేండి, పొద్దుటిదే ఉంది. ఇంకా రైస్ ఒక్కటి కడిగి పెట్టి మళ్ళీ మిషన్ పెట్టాను అనమాట. ఇంకా చెప్పాను కదా ఇంకా ఫంక్షన్ బట్టలు ఉన్నాయి అని చెప్పి. ఇంక ఇవన్నీ అయిపోయేదాకా నాకు పనులు ఇంతే ఉంటాయిలేండి, హడావిడి. ఇంకా బ్లౌజ్ కూడా కుట్టి పక్కన పెట్టేశాను. ఇంక ఈ పూట అయితే ఈ బ్లౌజ్ ఒక్కటే కుట్టగలిగాను అనమాట. ఇప్పుడు వెళ్ళి భోజనం చేయాలి. ఇంక ఈరోజు అయితే ఇలా గడిచిందండి. ఇంకా పొద్దున్నుంచి ఇప్పటి వరకు నేను చేసుకున్న పనులు చూపించాను కదా. వీడియో ఎలా ఉందో చెప్పండి లాస్ట్ వరకు చూసి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోవద్దు, లైక్ చేయటం అస్సలే మర్చిపోవద్దు. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఈరోజైతే నాకు ఇలా గడిచిందనమాట. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు